ఆ సమస్యలు ఒకవేళ నిన్ను కిందికి పడదోసినా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంక్లిష్ట సమస్యల్ని పరిష్కరించిన అనుభవం సంపాదించుకున్నావు గనుక. పేదవాడిలా పుట్టానని, నిరుపేద ఇంట్లో బ్రతుకుతున్నానని అస్సలు నిరాశ చెందకు. నువ్వున్న స్థాయిలోనే నీ ఆలోచనలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. తల్లిదండ్రులు నీకు ఏమిచ్చారని కాదు, వాళ్ళిచ్చిన జీవితాన్ని నువ్వెంత అందంగా తీర్చిదిద్దుకున్నావన్నది ముఖ్యం. చదువు రానివాడు చదువుకున్నవాడితో స్నేహం చేస్తే బాగుపడతాడు. మూర్ఖుడు మంచివాడితో స్నేహం చేస్తే బాగుపడతాడు. కానీ డబ్బున్నవాడితో స్నేహం చేస్తే మన తలరాత ఎప్పుడూ మారదు. ఒత్తిడి లేని జీవితం గడపాలంటే ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం మానుకోవాలి. వాస్తవాలను అంగీకరిస్తూ ముందుకు వెళ్ళాలి. చెదలు పట్టిన చెక్క కూడా పొయ్యిలో కట్టెగా మారి ఆకలి బాధ తీరుస్తుంది. అన్నీ తెలిసిన నువ్వు చేతకాని వాడిలా చేతులు ముడుచుకు కూర్చుంటే ఎలా?